హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది పిల్లల కోసమని. అవునండి. మనము పిల్లల కోసం ఈరోజు ఒకటి కొత్తగా చేద్దామండి. ఎవరికైనా ఇది పాటించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా పాటించండి. దీనివల్ల మనకు చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. పిల్లలకి చిన్న వయసు నుంచే మనం కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్పించామనుకోండి, పెద్దయ్యాక వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదండి. సో, నేనైతే దీన్ని ఫాలో అవుతూ ఉంటాను. సో, ఇదొచ్చేసి స్టార్ చాట్ అని దీనికి నేను పేరు పెట్టానండి. మా పిల్లలకి నేను ఎవ్రీ మంత్ యూజ్ చేస్తూ ఉంటాను ఈ స్టార్ చాట్ అనేది. సో, దీనివల్ల మనకి ఎన్నో అంటే ఎన్నో ఉపయోగాలున్నాయండి. వాళ్ళకి మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించడం కానీ, లేకపోతే వాళ్ళంతట వాళ్ళే హోంవర్క్ చేయడము, లేదు ఇంట్లో కాస్త హెల్పింగ్ నేచర్ అనేది నెమ్మదిగా వాళ్ళలో బిల్డ్ అవ్వడానికి ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, లేట్ చేయకుండా మనం ఈ చాట్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి? దీన్ని ఎలా యూజ్ చేయాలి? అనేది చేస్తాము. ఓకేనా అండి? సో, నాకైతే ఆహ్, నేనిక్కడ నాకిద్దరు పిల్లలు కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ ఒక బాబుది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాపది చేస్తున్నాను. సో, చూడండి హెడ్డింగ్ వచ్చేసి ఇలా స్టార్ చాట్ అని పెట్టాను. సో, ఫస్ట్ మా బాబు పేరు పెడుతున్నాను. సో, ఇది శివది కాబట్టి నేను ఇది శివ ప్లేస్‌లో పెట్టానండి. ఏమీ లేదు. చాలా సింపుల్. ఒక్క రోజు నుంచి మీరు స్టార్ట్ చేశారంటే నెమ్మదిగా పిల్లలకి వాళ్ళకి చాలా అంటే చాలా బూస్టింగ్‌గా ఉంటుందండి. ఒక్కసారి మీరు చేస్తే దీనివల్ల ఎన్ని యూసేజెస్ ఉన్నాయో నేను మీకు మాట్లాడుతూ చెప్తూ ఉంటాను. సో, ఫస్ట్ అయితే మనం ఇలా అన్నీ ఒక కాలమ్స్ లాగా చేసుకున్నాము. ఇది వచ్చేసి నేను మార్చ్‌ది. సో, దిస్ ఈస్ అ మార్చ్ మంత్. ఎందుకంటే నేను కాస్త లేట్ చేశానండి. పిల్లలకి కాస్త ఎగ్జామ్స్ ఉన్నాయని నేను ఈ స్టార్ చార్ట్ ప్రిపేర్ చేయలేదు. సో, వాళ్ళది ఎగ్జామ్స్ రేపటితోటి అయిపోతాయి. సో, ఇప్పుడు ఫ్రీ ఉన్నాను కాబట్టి నేను ఈ చార్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ మార్చ్ నెలది కాబట్టి ఫస్ట్ ఇక్కడొచ్చేసి మనం చూస్తున్నారు కదండీ! ఇక్కడ మనం డేట్ వేయాలి. సో, మార్చ్ డేట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇందులో మీరు కాలమ్స్ పెట్టేసేయండి. ఒకటొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్, ఓకే. అండ్ లంచ్, నెక్స్ట్ స్నాక్స్ అండ్ డిన్నర్. ఈ 4 బ్లాక్స్ ఇందులో ఇలా పెట్టేసేయండి. ఇలా ఒక లైన్ గీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వాళ్ళకు మంచిగా డే టు డే ఎప్పటిది హోంవర్క్ అప్పుడే చేయడము. హోంవర్క్ అండ్ ఈ కాలంలో అన్ని స్కూల్స్‌లో ఏంటంటే కొన్ని స్కూల్స్‌లో అయితే హోంవర్క్ పర్టిక్యులర్‌గా ఏమి ఇవ్వట్లేదు. సో, అలాంటప్పుడు ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు ఏదో ఒకటి తీసి చదువుకోవాలి. ఏదో ఒక సబ్జెక్ట్ డైలీ 1 సబ్జెక్ట్ అలా. సో, ఇది హోంవర్క్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి హెల్పింగ్. వాళ్ళకి ఇంట్లో కాస్త పనులు కూడా నేర్పించాలి కదండీ! వాళ్ళంతట వాళ్ళు రేపు పొద్దున ఆ! కొద్దిగైనా పని చేయాలి కదా! యెస్ ఆర్ నో? కాస్త మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మమ్మీ ఏం చేస్తుంది? డ్యాడీ ఏం చేస్తున్నారు? అని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది. సో, హెల్పింగ్ నేచర్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదైతే నాకు చాలా డెవలప్‌మెంట్ వచ్చిందండి. నాకైతే మా పిల్లలలో స్క్రీన్ టైమ్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది తప్పకుండా మీరు ఇంక్లూడ్ చేసేయండి. నేనైతే నాకు మేజర్ ఎక్కడెక్కడ ఇంప్రూవ్ కావాలి పిల్లలు అని అనుకుంటున్నాను. వాళ్ళకి ఎక్కడ హ్యాబిట్స్ మంచిగా ఉండాలి అనుకున్నానో అవన్నీ నేను ఈ స్టార్ చార్ట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నానండి. అలాగే అండ్ హెల్త్ పరంగా స్లీపింగ్ హ్యాబిట్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. సో, నేను స్లీపింగ్ కూడా తీసేసుకుంటున్నాను. ఇలా. సో, ఇలా బ్లాక్స్ తీసుకొని లాస్ట్‌లో ఇంకేమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లల గురించి మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అలా. లేదు అంటే ఇలా రిమార్క్స్ ఆ రోజు ఇంకేమన్నా జరిగిందా అని. సో, ఇలా తీసుకున్నామనుకోండి. ఇలా ఒక చార్ట్ తీసుకోండి ఫస్ట్. ఇలా ఫుడ్ సెక్షన్ వచ్చేసి 4 బ్లాక్స్ వచ్చేసాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్. సో, అండ్ హోంవర్క్, హెల్పింగ్ నేచర్, స్క్రీన్ టైమ్, స్లీపింగ్, రిమార్క్స్. నేనైతే ఇక్కడ వీళ్ళకి వీళ్ళ స్కూల్లో ఎలా ఉంటుందంటే, మా పిల్లల స్కూల్లో లంచ్ అండ్ స్నాక్స్ 2 బ్రేక్ టైమ్ ఉంటుంది. సో, వాళ్ళకు పెట్టింది వాళ్ళు ఫినిష్ చేశారా? చేయలేదా? చేస్తే ఒక స్టార్ ఇస్తాను. చెయ్యకపోతే మాత్రం ఇలా మైనస్ చెప్పేసి పెట్టేస్తాము. ఏం స్టార్ ఇవ్వము. హోంవర్క్ చేస్తున్నారు అంటే స్టార్. హెల్పింగ్ చేస్తున్నారు. మనకి వాళ్ళ హోంవర్క్ అంతా అయిపోయాక ప్యాకింగ్ చేస్తూ ఉంటారు కదండీ! పిల్లలు ఆడుతూ ఉంటారు. ఆడుకున్నాక ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి. అవునా? కాదా అండి? హ్మ్. తల్లులకు గానీ, లేకపోతే పేరెంట్స్ ఎవరికైనా తండ్రికైనా చాలా కష్టమవుతుంది. తర్వాతకి మళ్ళీ మనం ప్యాక్ చేయాలి అని. అదే వాళ్ళు ఆడినది వాళ్ళంతట వాళ్ళే ప్యాక్ చేసేసారనుకోండి,
ఏవి ఎక్కడ పెట్టాలో వాళ్ళకి మనము ఒక ఆర్గనైజింగ్ అనేది కూడా నేర్పిస్తున్నట్టు ఉంటుంది. అలాగే అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ స్క్రీన్ టైమ్. ఈ స్క్రీన్ టైమ్ వచ్చేసి నేనైతే లిమిట్ ఏజ్ ప్రకారంగా మా పిల్లల ఏజ్ ప్రకారంగా 2 అవర్స్ మించి స్క్రీన్ టైమ్ ఉండద్దు అని నేను విన్నాను. సో నేను అదే వీళ్ళకి టార్గెట్గా పెట్టానండి, 2 అవర్స్. లేదు వర్కింగ్ డేస్లో అయితే మాత్రం 1 అవరే పెడుతున్నాను. సో వర్కింగ్ డేస్ అయితే 1 అవర్, లేదు సాటర్డే సండే హాలిడేస్ ఏమైనా ఉంటే 2 అవర్స్ అంతే. అంతకు మించి వాళ్ళు చేశారు అంటే, లేదా స్క్రీన్ టైం ఫోన్ చూడనివ్వండి, గ్యాడ్జెట్స్ చూడనివ్వండి, గేమ్స్ ఆడనివ్వండి, ఏదైనా అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. సో అంతకు మించి ఒకవేళ వీక్ డేస్లో మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్లో చేశారు అని అనుకుంటే 1 అవర్ దాటింది అంటే స్టార్ ఉండదు. 1 అవర్ దాటలేదు, ఓకే, వితిన్ 1 అవరే మేము చూసాము అని అనుకుంటే ఒక స్టార్ ఇస్తాను. అలా చేస్తున్నా. అండ్ స్లీపింగ్ ప్యాటర్న్, ఈ స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళ హెల్త్ కోసమని. సో ఎగ్జాక్ట్గా మనం ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పడుకోవాలి అని వాళ్ళకి మనం చెప్పిన టైంకి వాళ్ళు పడుకున్నారనుకోండి, ఓకే. లేదు మూవీ చూద్దాము, డాడీ కోసం వెయిట్ చేస్తాము. కొందరు పేరెంట్స్ ఉంటారు, లేట్ లాగ్ ఆఫ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు నైట్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం డాడీ కోసం వెయిట్ చేస్తాను, లేకపోతే మూవీ చూద్దాము, నిద్ర రావట్లేదు, ఫోన్ ఆడుకుంటాను అని ఏవేవో రీజన్స్ చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనం ఒక స్లీపింగ్ది కూడా పెట్టాము, ఇంక్లూడ్ చేసామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది, అరే నా స్టార్ మిస్ అవుతుంది అని ఎర్లీగా పడుకుంటారు. లేవడానికి కూడా ఎర్లీ ఛాన్సెస్ ఉంటాయి మనకు. ఇలా రిమార్క్స్ ఏమైనా, ఇంకేమైనా బిహేవియరల్ ఇష్యూస్ మీకేమైనా అనిపిస్తుంది అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ ఏదైనా ఏ రోజైనా వాళ్ళు ఎక్కడైనా తప్పు అయింది, లేకపోతే సంథింగ్ గొడవ పడ్డారు స్కూల్లో కానీ, సిబ్లింగ్స్తో కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళతోటి కానీ, అక్క చెల్లెలతోటి అలా గొడవ పడ్డారు అని అనుకుంటే సైలెంట్గా నువ్వు ఇక్కడ చేసావు కాబట్టి నీకు ఇక్కడ స్టార్ కట్ చేస్తున్నా అని ఎక్కడైనా స్టార్ కట్ చేసేసి ఆ రిమార్క్ ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా అండి? సో ఇలా మనం చేస్తే ఏంటంటే వాళ్ళకి మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించిన వాళ్ళం అవుతాము. వాళ్ళంతట వాళ్ళు హోంవర్క్ చేసిన వాళ్ళు అవుతారు. మనం చెప్పాల్సిన పని కూడా ఉండదు. కోర్స్ మనం పక్క నుండి హెల్ప్ చేసినా సరిపోతుంది. కాస్త పెద్దగా అవుతుంటే డైలీ చదువుతూ ఉంటారు. హెల్పింగ్ నేచర్ వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తున్నట్టయితాం, వాళ్ళు బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ హెల్త్ పరంగా స్క్రీన్ టైంని కాస్త తగ్గించిన వాళ్ళం అవుతాము. స్లీపింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఈ స్టార్స్ వల్ల యూజ్ అయ్యే ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే, నేను మీకు ఒక కంప్లీటెడ్ చార్ట్‌తో చూపిస్తానండి. సో ఇదొచ్చేసి నాకు ఫిబ్రవరి మంత్‌లోది అయిపోయిన చార్ట్. సో నేను ఇలా తీసుకున్నాను. ఎక్కడెక్కడైతే వాళ్ళు ఫినిష్ చేశారో వాళ్ళకి స్టార్ ఇస్తూ ఉంటాను. బ్రేక్‌ఫాస్ట్ తిన్నారు, లంచ్ తిన్నారు, స్నాక్స్ కంప్లీట్ చేశారు, డిన్నర్ కంప్లీట్ చేశారు, హోంవర్క్ కూడా కంప్లీట్ చేశారు, హెల్పింగ్ అంతా నాకు ప్యాకప్ చేసి పెట్టారు. వాళ్ళదే ప్యాకింగ్ అని కాదు, మమ్మీకి హెల్ప్ చేయొచ్చు, డాడీకి హెల్ప్ చేయొచ్చు, అన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. స్క్రీన్ టైం ఓకే, బిలో 1 అవరే చూశారు కాబట్టి ఆ రోజు 1 స్టార్ ఇచ్చాను. అసలుకి ఏమి చూడలేదు, ఆ రోజు నేను ముట్టనే ముట్టలేదు మమ్మీ అని చెప్పేసి చెప్పినాడు వాళ్ళకి ఫిఫ్త్ రోజు వచ్చేసి 2 స్టార్స్ వచ్చాయి. చూసారండి? ఇలా స్టార్స్ అన్నీ మనం వేస్తుంటాం. స్లీపింగ్ ప్యాటర్న్ చూడండి, ఇలా పడుకున్నారు. కానీ ఇక్కడ సెకండ్‌కి వచ్చేసరికి నిద్ర పట్టట్లేదు, ఏదేదో డ్రామాలు పిల్లలకి ఉంటాయి కదా! అవన్నీ చెప్తూ ఉండి పడుకోకపోతే ఇలా స్టార్ ఇంక్లూడ్ చేయలేదు. సో ఏ రోజైతే లేదో అలా మనం సైలెంట్‌గా స్టార్ ఇవ్వకండి. సో ఇలా 1 మంత్ అయిపోతుంది కదా! ఈ 1 మంత్ అయిపోయాక ఎన్ని స్టార్స్ వచ్చాయో కౌంట్ చేయండి. ఇక్కడొచ్చేసి మా బాబుకి 178 స్టార్స్ వచ్చేసాయి, శివాకి. అండ్ మా పాపకొచ్చేసి శ్రీప్రియ, తనకొచ్చేసి 179 స్టార్స్ వచ్చాయి. సో ఎక్కడెక్కడ మిస్ అయిపోయారో చూడండి. ఇలా ఎక్కడెక్కడ మిస్ అయిపోయారో, ఒక్కొక్క దగ్గర లంచ్ దగ్గర తినలేదు, హోంవర్క్ చేయలేదు, లేదు స్క్రీన్ టైము 1 అవర్ దాటిపోయింది అలా చేస్తున్నారు, అక్కడక్కడ స్నాక్స్ తినలేదు. పాపకైతే చూడండి, పాపకు కూడా అంతే, ఒక్కొక్క దగ్గర కాస్త హోంవర్క్ చేయలేదు, లేదా లంచ్ చేయలేదు, హోంవర్క్ చేయలేదు, స్క్రీన్ టైం చూడలేదు. సో ఇలా అక్కడ వాళ్ళకి మైనస్ చేసేయండి. మరి దీనివల్ల ఈ స్టార్స్ అన్నీ అయిపోయాక మనకి వాళ్ళు ఇంత మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకొక మంచి హ్యాబిట్ కూడా నేర్చుకునే ఇంప్రూవ్‌మెంట్‌కి ఒక ఐడియా ఉంటుందండి. సో అదేంటంటే ఇక్కడొచ్చేసి 178 స్టార్స్ వచ్చాయి. ఒక మంత్ అయిపోయేసరికి వీళ్ళకి 178 స్టార్స్ వచ్చాయి కాబట్టి మీరు ఎవ్రీ స్టార్‌కి 1 రూపీ చొప్పునివ్వండి చాలు, సరిపోతుంది. 1 రూపీ ఇచ్చారంటే వాళ్ళకి 178 రూపీస్ అయితే అయిపోతున్నది కదా! సో ఈ 178 రూపీస్ వాళ్ళు సేవ్ చేసుకున్న వాళ్ళవుతారు. పిల్లలు బయటకెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, మమ్మీ నాకు ఇది కొనివ్వు, డాడీ నాకు అది కొనివ్వు అని చెప్పేసి.
సింప్లీ వాళ్ళకొకటి చెప్పొచ్చు. మీరు స్టార్స్ ఎర్న్ చేసుకున్నారు కదా! దానితోటి మీకు నచ్చింది కొనుక్కోవచ్చు అని చెప్పేసి. అంటే ఆ కొనే దగ్గర కూడా పేరెంట్స్ చూస్తూ ఉండండి. వాళ్ళు ఎటువంటి ఐటెమ్ తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి హెల్ప్ చేయండి. "అరే నాన్న దీనివల్ల మీకు యూజ్ ఉంది గానీ ఇదైతే యూజ్ లేదు" అని చెప్పేసి కాస్త చెప్తూ ఉన్నారనుకోండి. అండ్ నీ దగ్గర ఉన్న అమౌంట్ ఇది. ₹178 ఉన్నాయి. లేదు మేము మరి ₹1 కాకుండా ₹2 యాడ్ చేస్తామండి అనుకుంటే ఓకే. ఒక ₹2 యాడ్ చేయండి. లేదు దీన్ని రౌండ్ ఫిగర్ చేసేద్దాం అనుకుంటే ₹200 చాలు సరిపోతుంది. వాళ్ళ కిడ్డీ బ్యాంక్‌లో వేస్తున్నట్టయితారు. వాళ్ళకి ఈ పర్టిక్యులర్ అమౌంట్‌లోనే వాళ్ళ టాయ్ తీసుకోవాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, అంతకు మించి మనము ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళకి మనీ వాళ్ళంతట వాళ్ళు ఎర్న్ చేసిన వాళ్ళవుతూ ఉంటారు. వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటది. అరే! ఇన్ని రూపీస్ ఇంకా కాస్త ఇంకొంచెం సపోజ్ వాళ్ళ దగ్గర ₹200 అయిపోయాయి. వాళ్ళకి నచ్చిన టాయ్ వచ్చేసి సమ్ 500 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మంత్ నేను మంచి స్టార్స్ తెచ్చుకుంటాను. మంచిగా గెయిన్ చేస్తాను ఇంకా అని వాళ్ళంతట వాళ్ళే అనుకోని ఇంకా స్టార్స్ ఇంప్రూవ్ అయితూ ఉంటారు. సో, మనీ ఇంప్రూవ్ అయితాయి. ఆ తర్వాతకి వాళ్ళు నచ్చిన టాయ్ తీసుకోవచ్చు. టాయ్ తీసుకునేటప్పుడు తప్పకుండా పేరెంట్స్ అడ్వైస్ మాత్రం ఇవ్వండి. వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు అని చెప్పేసి. సో, అర్థమైందా అండి ఈ స్టార్ చార్ట్? సో, దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూస్తున్నారు గదా! పిల్లల్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నేను స్వయంగా చూసాను మా పిల్లల్లో. ఎస్పెషల్లీ మెయిన్‌గా చూసిందైతే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ద స్క్రీన్ టైమ్ అయితే చూసానండి. ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఊకే ఫోన్‌ల మీదనే ఉంటూ ఉంటారండి. అవునా? కాదా? సో, వాళ్ళకిలా మనం పెట్టడం వల్ల వాళ్ళంతట వాళ్ళే అమ్మ 1 అవర్ అయిపోతుంది అని చెప్పేసి. మా పిల్లలైతే ఒక టైం పెట్టుకున్నారు. ఎలా ఇన్ని స్టార్స్ వచ్చాయంటే నేను చెప్తాను. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ తింటారు. ఆ తర్వాతకి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇప్పుడు చూస్తే ఒకళ్ళు చూస్తున్నారు అని అనుకుంటే ఇంకొక హాఫ్ ఎన్ అవర్ హోంవర్క్ అంతా అయిపోయాక వేరే వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ డే ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. బాబు ఈరోజు చూసాడు ఈవినింగ్ అని అనుకుంటే పాప ఈవినింగ్ రేపు చూస్తుంది. అలా వాళ్ళంతట వాళ్ళు పెట్టుకున్నారండి. ఇది నేను నిజంగా చెప్తున్నాను. సో, అలా వాళ్ళు 1 అవర్ దాటరు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి హాలిడేస్ ఉన్నా, లేకపోతే చేయాలనిపించట్లేదు హోంవర్క్ అలా అనుకున్నప్పుడు ఇలా ఇక్కడ మిస్ అయిపోయాయి. సో, వాళ్ళు ఇంప్రూవ్ అయితున్నారని నేను చెప్తున్నానండి. సో, అందుకోసమని నేను మీకు చెప్తున్నాను. మీరెవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు తప్పకుండా ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. సో, చూస్తున్నారు కదా! సో, మళ్ళీ ఒకసారి చార్ట్ చూసేయండి. ఇలా మీరు ప్రిపేర్ చేసేసుకోండి. మీ పిల్లలు ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ చేసేసుకొని, మీరు ఇంప్రూవ్ అయిందో లేదో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఒక 1 మంత్ ట్రై చేయండి. చేశాక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.